హాయ్ అండి. నా పేరు నైనిక. నా షాప్ నేమ్ వచ్చేసి నైనిక బోటిక్స్ మగ్గం వర్క్ బ్యూటీ పార్లర్, విద్యానగర్, కరీంనగర్. నేను ఈ బిజినెస్ని 8 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నానండి. నాకు ఫస్ట్ మ్యారేజ్ కాకముందుకు నేను చాలా జాబ్స్ చేశాను. అన్ని టైప్స్ ఆఫ్ వర్క్స్ చేశాను. లాస్ట్‌కి నేను ఒక బిజినెస్ని రన్ చేయాలని ఒక హోప్‌తోని నేను ఈ బిజినెస్‌లోకి దిగాను. 8 ఇయర్స్ అవుతుంది. నేను ఇప్పుడు నా లైఫ్ స్టోరీ మొత్తం మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను యాక్చువల్‌గా డిగ్రీ వరకే చదువుకున్నానండి. మ్యారేజ్‌కి ముందు నేను ప్రైవేట్ జాబ్స్ అవి ఇవి చాలా చేశాను. తర్వాత నాకు ఆ జాబ్స్ చేసే టైంలోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను కొన్ని రోజులు ఖాళీగా ఇంట్లో కూర్చున్నాను. మ్యారేజ్‌కి ముందు నేను ఆల్రెడీ జాబ్స్ చేశాను కదా! ఇంట్లో ఖాళీగా కూర్చోవడం నాకు ఇష్టం లేక కొన్ని రోజులు ఆలోచించి థింక్ చేసి మా హస్బెండ్‌తోని మాట్లాడి తనతోని కొంచెం తనని ఒప్పించుకొని నేను బ్యూటీషియన్ వర్క్ నేర్చుకుంటాను. నాకు దానిపైన చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అసలు చెప్పాలంటే యాక్చువల్‌గా నాకు డిజైనింగ్ మీద, బ్యూటీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మ్యారేజ్‌కి ముందు కొంచెం మనకి సపోర్ట్ ఎక్కువ లేక ప్రైవేట్ జాబ్స్ చేసుకున్నాను. తర్వాత మా హస్బెండ్ సపోర్ట్‌తోనే నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నేను చిన్న షాప్ పెట్టేసుకొని, చిన్న షట్టర్ తీసుకొని బ్యూటీ పార్లర్ పెట్టేసుకున్నాను. ఒక 3 ఇయర్స్ కంటిన్యూగా వర్క్ చేశాను. నా కస్టమర్స్ దగ్గర నుంచి మంచి గుడ్ నేమ్ వచ్చింది. నా వర్క్‌ని అందరూ చాలామంది ఇష్టపడి అందరూ నాకు సర్కిల్ పెరిగింది. పెరిగిన తర్వాత నేను ఇంకేమనుకున్నానంటే దీంతో పాటు ఇంకేదన్నా కొత్తగా ఇంకొకటి క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది కదా! ఇంకొక బిజినెస్ ఏదైనా డెవలప్ చేసుకుంటే దీనికి సెట్ అయ్యేలాగా, మ్యాచ్ అయ్యేలాగా ఇంకేదైనా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి థింక్ చేసి బోటిక్ అయితే చాలా బాగుంటుంది. మ్యారేజ్ అంటే ఇప్పుడు మేకప్ ఆర్డర్‌కి ఓ పెళ్ళికూతురు వస్తే నా దగ్గరికి ఇంకా మగ్గం వర్క్ కానీ, డిజైనింగ్ కానీ ఏదైనా కూడా ఇంకా నా దగ్గరే ఉంటే బాగుంటుంది కదా అని ఒక థాట్‌తోని మా హస్బెండ్‌తోని తనతోని డిస్కస్ చేసి తన సపోర్ట్‌తోని మళ్ళీ నేను ఒక బోటిక్ ఓపెన్ చేసుకొని పక్కన ఇంకొక షట్టర్ తీసుకొని బోటిక్ ఓపెన్ చేసుకొని మాస్టర్‌ని పెట్టుకొని ఇలా నేను బిజినెస్‌ని కంటిన్యూ చేస్తూ నా వర్క్‌ని డెవలప్ చేసుకుంటూ కస్టమర్స్‌ని పెంచుకుంటూ నేను 8 ఇయర్స్ నుంచి ఇంత చిన్న స్టేజ్ నుంచి ఇప్పుడు ఇంత పెద్ద స్టేజ్‌కి వచ్చానండి. రియల్‌గా నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా కష్టపడి పైకొచ్చాను నేను. ఎవరమైనా కూడా లేడీస్‌ని బయట ప్రైవేట్ జాబ్స్ చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వర్క్ చేసి ఫ్యామిలీకి దూరంగా ఉండి, పిల్లలకి దూరంగా ఉండి, డే అంతా అక్కడ స్పెండ్ చేసి అలా వర్క్ చేసుకునే దానికంటే ఇలా బిజినెస్‌లో దిగితే మనం ఫ్యామిలీస్‌తో కానీ, హస్బెండ్స్‌తో కానీ మన టైంని స్పెండ్ చేయొచ్చు, మన పిల్లలను చూసుకోవచ్చు, మన ఇల్లు చూసుకోవచ్చు, మన బిజినెస్‌ని హ్యాపీగా చేసుకోవచ్చు. మనం డబ్బులు సంపాదించి మనం డబ్బులు సంపాదించడం వల్ల మన హస్బెండ్‌కి కూడా మనం సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. తను హ్యాపీగా ఉంటాడు, పిల్లలు హ్యాపీగా ఉంటారు, మనము హ్యాపీగా ఉంటాము. మన డ్రీమ్స్‌ని కూడా ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు ఈ బిజినెస్‌తో పాటు నేను ఇప్పుడు చిన్నగా బ్యూటీ పార్లర్ నుంచి, బోటిక్ నుంచి చాలా నేను ఓన్‌గా క్రియేట్ చేసుకుంటూ అన్నీ ఇలా చేసుకుంటూ బిజినెస్‌ని డెవలప్ చేసుకుంటూ నేను ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుంటే బాగుండు ఇంకా. దాంతో పాటు ఇప్పుడు కొత్తగా మగ్గం డివైస్ వస్తుంది. అది తీసుకుంటే బాగుండు. అంటే మొత్తం మనం టోటల్ వర్కర్స్ మీదనే డిపెండ్ అవ్వకుండా మనకి ఇంకా కొంచెం ఇన్‌కమ్ సోర్స్ ఎక్కువ రావాలి అనుకుంటే నేను ఒక మిషన్ తీసుకోవాలి అని ఒక థాట్‌తోని నేను చాలా వెబ్‌సైట్‌లలో, చాలా ఇన్‌స్టాగ్రామ్‌లలో, రీల్స్‌లలో చూశాను. అన్నిటిని చూసిన తర్వాత మా సిస్టర్ ఒక సజెషన్ ఏమిచ్చారంటే, ఈ కంపెనీ, ఆ కంపెనీ అని ఏది చూడకుండా హెచ్ఎస్‌డబ్ల్యూ 5G ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ వచ్చింది. చాలా అప్డేట్ వెర్షన్. అది తీసుకో నీకు బాగుంటుందని చెప్పేసిందండి. దానివల్ల నేను దాన్ని తీసుకున్నాను. దానివల్ల నాకేమైతుందంటే ఇప్పుడు కంప్యూటర్ వర్క్ కానీ, మగ్గం వర్క్ కానీ నేను మగ్గం వర్కర్ల పైన కూడా పూర్తిగా డిపెండ్ అవ్వకుండా నా ఇన్కమ్‌ని నేను ఓన్‌గా నేను సేవ్ చేసుకోవడానికి అమౌంట్‌ని నేను హెచ్ఎస్‌డబ్ల్యూ 5G తీసుకున్నాను. రియల్‌గా చాలా బాగుంది. అది వర్క్ కానీ, ఏది కానీ చాలా బాగుంది. మళ్ళీ ఇంకోటేంటంటే మనం దానివల్ల మనకి ఎలాంటి లాస్ లేదు. నేను ఎంత కస్టమర్ దగ్గర తీసుకుంటానో నాకు అంత అమౌంట్ నాకు సేవింగ్ అనేది నాకు చాలా అమౌంట్ మిగులుతుంది. నాకు వర్క్ బాగా నడుస్తుందండి. నిజంగా దానివల్ల చాలా బెనిఫిట్ కూడా ఉంది. నేను హెచ్ఎస్‌డబ్ల్యూ మిషన్ తీసుకున్నాను కదండీ! దానిపైన చేసిన నేను వర్క్స్ కానీ, దాని ఫినిషింగ్ కానీ, అది ఎలా వర్క్ చేస్తుందనేది మొత్తం నా షాప్ కానీ అన్నీ మీకు మొత్తం క్లియర్‌గా చూపిస్తాను. ఇదే అండి నేను తీసుకున్న హెచ్ఎస్‌డబ్ల్యూ 5G మిషన్. ఇది వచ్చేసి మన మగ్గం డివైస్. మగ్గంకి సంబంధించిన వర్క్ అంతా ఇది చేస్తదండి. ఇది రియల్‌గా చాలా బాగుంది. చెప్పాలంటే ఎంబ్రాయిడరీ వర్క్‌కి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. కస్టమర్ వచ్చినా కూడా ఫస్ట్ నేను ఎంబ్రాయిడరీ వర్క్ కంటే ఎక్కువ మగ్గం గురించే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను.
ఎందుకంటే మనది బోటిక్ కాబట్టి ఇక కొంచెం ప్రొఫెషనల్ వైజ్గా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉండాలని చెప్పేసి దీంట్లో అయితే మనం ఓన్గా క్రియేట్ చేసుకొని కస్టమర్కి మనం ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇలా మనం కొంచెం కొత్తవి కస్టమర్లు ఎవరైనా కూడా కొంచెం కొత్తగా కావాలని అనుకుంటారు కదా, దానికి నేను ఎక్కువ మగ్గం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నేను కస్టమర్ దగ్గర నుంచి వర్క్ తీసుకుంటున్నాను. కానీ చాలా బాగుందండి వర్క్ మాత్రము, నీట్గా ఫినిషింగ్ కానీ ఏది కానీ చాలా బాగుంది. ఈ మిషన్ 5G కాబట్టి మనకి ఏంటంటే వర్క్ విషయంలో మనకి ఎలాంటిది కూడా ప్రాబ్లం లేదు. ఇంకొకటి వచ్చేసింది సర్వీస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా సూపర్బ్గా ఉంది. కరీంనగర్లో వచ్చేసి రమేష్ గారు చాలా బాగా నేను ఏ టైంలో నాకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా రియల్గా చెప్పాలంటే అండి, ఇప్పుడు ఎవరైనా కూడా మిషన్ తీసుకుంటే జస్ట్ ప్రాక్టీస్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తారు. బట్ నాకు అన్న ఇచ్చిన రమేష్ గారు నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి, తను చెప్పిన దాన్ని బట్టి నేను ధీమాతోని డైరెక్ట్ కస్టమర్ల వరకే చేసేస్తున్నాను, నాకు ఎలాంటి టెన్షన్ లేకుండా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తను నాకు చెప్పేశారు, మీరు చేసేసుకోండి, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఏ రాత్రి అయినా కూడా ఏ టైం అయినా కూడా నాకు వీడియో కాల్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పేసి తను ఇచ్చేటప్పుడు ఏ మాట మీద ఉన్నారో ప్రజెంట్ వరకు అదే మాట మీద ఉండి నాకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నేను నైట్ 12 o'clockకి కాల్ చేసినా కూడా తను పాపం కాల్ లిఫ్ట్ చేస్తూ నాకు ఏది ఉన్నా నాకు నైట్ కూడా నాకు ప్రాబ్లం వస్తే ఏ నైట్ అయినా కూడా వచ్చి దాన్ని సెట్ చేసేసి వెళ్ళిపోతున్నాడు అన్న. రియల్గా థ్యాంక్ యూ సో మచ్. తను కూడా చాలా బాగా చేస్తున్నాడు వర్క్. మార్కెట్లో మనకి చాలా కంపెనీస్ వస్తాయండి, చాలా టైప్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి. బట్ కాకపోతే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని లక్షలు ఇన్వెస్ట్ చేసి మనం ఇంత రిస్క్ తీసుకొని మనం మిషన్ తీసుకున్నామంటే మనకి మెయిన్ కావాల్సింది సర్వీస్ ఇంపార్టెంట్. సర్వీస్ అనేది బాగుంటేనే మనం మిషన్ రన్ చేసుకోగలుగుతాము, మనము కస్టమర్స్ని తీసుకోగలుగుతాము. ఇప్పుడు సర్వీస్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, మన మిషన్ పక్కన పెడితే మనకి ఎలాంటి ఇష్యూస్ వస్తే ఈ కస్టమర్ వర్క్ లేట్ అయిపోతుంది, మనకి డిస్టర్బెన్స్ అయిపోతుంది, అన్ని విషయాలలో మనం లాస్ అయిపోతూ ఉంటాము. బట్ మనకి మెయిన్ సర్వీస్ ఇంపార్టెంట్. దాని విషయంలో మాత్రం హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళ సర్వీస్ మాత్రం చాలా బాగుందండి, రియల్గా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. ఏ టైంలో ఎలాంటి చిన్న మిస్టేక్ అయినా, చిన్న పూస కట్ అయినా కూడా కాల్ చేసినా కూడా మనకి రెస్పాండ్ అవుతున్నారు. ఏ టైం అనేది కూడా లేకుండా పాపం ఆన్సర్ ఇస్తున్నారు. రియల్గా చాలా బాగుంది సర్వీస్. కస్టమర్స్ ఇంకా మనకి ఎక్కువ ఈ వర్క్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. రియల్గా చాలా థ్యాంక్స్ అండి. హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళకి బిగ్ థ్యాంక్స్ అండి, ఎందుకంటే ఇలాంటి మిషన్ని మాకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్.